హలో లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే ప్రాన్స్ టిక్కా అనమాట. ఈ రెసిపీ చూడబోయే ముందే ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కానీ మీరు క్లిక్ చేశారనుకో రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి. సో టిక్కా చేయడం కోసం నేను ప్రాన్స్ తీసుకున్నాను చూడండి. సో వీటిని ఇలా క్లీన్ చేసుకుంటేనే మీకు బాగా టేస్టీగా ఉంటాయి ప్రాన్స్. ఇక్కడ నల్లగా మీకు కనపడుతుంది చూడండి. ఒకసారి అక్కడ చాకుతో అలా లైట్గా కట్ చేస్తే లోపల నల్లగా ఉన్న పేగుని బయటికి తీసేయచ్చు. సో ఇట్లా అన్నిట్లోనూ ఉంటుంది, పైన ఉంటుంది, మళ్ళీ కింద భాగం కూడా ఉంటుంది. సో రెండింటి దగ్గర లైట్గా ఘాటు పెట్టి మనం లోపల ఉన్న పేగుల్ని తీసేయచ్చు. అలా తీసేస్తే మీకు చాలా టేస్టీగా వస్తాయి ప్రాన్స్. చిన్న ప్రాన్స్కి అయితే తీయడం కుదరదు, కానీ పెద్ద ప్రాన్స్కి మనం ఈజీగా తీసుకోవచ్చు. చూడండి, అలా కట్ చేసి తీసేయడమే. సో ఇలా క్లీన్ చేసుకుంటేనే మీకు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో ఇవంతా క్లీన్ చేశాక చూడండి ఎలా వచ్చిందో బ్లాక్గా అంతా. సో క్లీన్ చేసేసిన తర్వాత చూడండి ఇవన్నీ క్లీన్ చేసినవి. సో మనకు ఈ ప్రాన్స్తో పాటు ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా కావాలి. సో వీటిని ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. చూడండి, క్యాప్సికమ్ని ఇలా పెద్ద ముక్కలుగా చేయాలి. అలాగే ఆనియన్ కూడా ఇలా ఒక్కొక్కటిగా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. చేసుకొని వీటన్నింటినీ పక్కన పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం కొద్దిగా పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు ఎంత వేసుకోవాలంటే మనం తీసుకున్న రొయ్యల క్వాంటిటీని బట్టి మనం పెరుగు తీసుకుంటే సరిపోతుంది. సో దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. దానిలో కొద్దిగా పసుపు, ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి రెండు యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలన్నమాట. సో బాగా కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ప్రాన్స్, ఇంకా ఉల్లిపాయలు, ఇవన్నీ దీంట్లో వేసుకోవాలన్నమాట. క్యాప్సికమ్ అన్నీ వేసేసి కలుపుకోవాలి బాగా. సో ఆ మిశ్రమం అంతా వీటికి బాగా పట్టేలాగా కలపాలి. దీనిలో కావాలంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతం వేయలేదు. ఇది 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలన్నమాట. సో 15 నిమిషాల తర్వాత దీన్ని ఇలా తీసేసి దీనిలో సగం నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. పిండుకొని మిశ్రమాన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం టిక్కా చేయడానికి స్టిక్స్ దొరుకుతాయి మనకు సూపర్ మార్కెట్లో. సో ఆ స్టిక్స్ని యూస్ చేసి ఇప్పుడు టిక్కా చేస్తున్నాం మనము. సో స్టిక్స్ అయితే నేను నీళ్ళల్లో నానబెట్టాను కాసేపు. ఎందుకంటే మనం ఫ్లేమ్ మీద పెట్టినప్పుడు గబుక్కని అవి మండుకోకుండా ఉండడానికి వాటిని నీళ్ళల్లో పెట్టాను. నీళ్ళల్లో పెట్టి తీసాను చూడండి. సో వీటికి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ప్రాన్స్ అన్నీ ఒక్కొక్కటిగా గుచ్చుకోవాలి. ఫస్ట్ క్యాప్సికము, తర్వాత ఆనియన్, తర్వాత ప్రాన్స్. అంటే ఒక ప్రాన్ గుచ్చాను నేను. దానిపైన మళ్ళీ క్యాప్సికము, మళ్ళీ ఆనియన్, మళ్ళీ ఒక ప్రాన్, ఇలా గుచ్చుకోవాలి. వీటికి గుచ్చుకున్న తర్వాత నేనేం చేశానంటే ఇలా 2 స్టిక్స్ గుచ్చేసి పక్కన పెట్టేశాను. దాని తర్వాత ఏం చేయాలంటే యాక్చువల్గా మీరు ఈ మిశ్రమం ముందు కలుపుకున్నప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు అని చెప్పాను కదా. నేను ఇప్పుడు ఈ 2 స్టిక్స్ కలిపేసిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేశాను, వెజిటబుల్ ఆయిల్. సో చూడండి, సో ఒక స్టిక్ అయిపోయింది. ఇప్పుడు రెండో స్టిక్కు. ఈ 2 స్టిక్స్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే గ్రిల్ మీద చేసేటప్పుడు ఆయిల్ యాడ్ చేసుకొని చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వేయం కాబట్టి. తవా మీద అయితే మళ్ళీ మనం ఆయిల్ వేసుకుంటాము తవా పైన. సో అప్పుడు ముందుగా ఆయిల్ కలపాల్సిన అవసరం లేదు. అందుకని నేను 2 స్టిక్లకి ఆయిల్ లేకుండా గుచ్చేసాను. స్టిక్స్ అయితే రెడీ అయిపోయి చూడండి. సో ఇందులో నేను 3 వచ్చి తవా పైన పెడతాను, 2 వచ్చి గ్రిల్ పైన పెడతాను. ఎందుకంటే గ్రిల్ కొంచెం చిన్నదిగా ఉంది కాబట్టి. సో ఇవి 2 ఏంటంటే ఆయిల్ ఉన్నవి, ఆయిల్ మనం కలిపిన తర్వాత పెట్టినవి కాబట్టి. సో గ్రిల్ మీద పెట్టాను, పెట్టి అటు ఇటుగా తిప్పుకోవాలి. సో వీటికి ముందుగా ఆయిల్ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, దీని మీద కాల్ చేసుకోవచ్చు. సో ఆయిల్ లేకుండా ఉన్నవి కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని తవా పైన పెట్టి ఆయిల్ వేసి కాలుస్తామన్నమాట. సో అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే సన్న స్టిక్స్ కదా, ఫ్లేమ్ ఎక్కువ అయిపోతే స్టిక్స్ కాలిపోయే అవకాశం ఉంది, ఇవి కూడా మాడిపోయే అవకాశం ఉంది. సో చూసుకుంటూ మీరు అటు ఇటు తిప్పుకోవాలి. ఇవి ఒకసారి మీరు ట్రై చేయండి, నిజంగా అసలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. తవాపై కన్నా ఇలా కాల్చుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి.
చూడండి మొత్తానికి రెడీ అయిపోతున్నాయి. ఇందులో మీరు ఆ వెజిటబుల్స్ కూడా వదలకుండా తింటారు. అవి కూడా అంత టేస్ట్‌గా ఉంటాయి. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి. నిజంగా అంత టేస్టీగా ఇంకెక్కడ ఉండదు, అలా ఉంటుంది. సో మనమే ఈజీగా చేసుకోవచ్చు కదండీ ఏదైనా ఇంట్లో చేసుకున్న ఫుడ్ అయితే హెల్తీ కూడా. చూడండి రెడీ అయిపోయాయి. సో ఎంతో టేస్టీ అయిన టిక్కా రెడీ. సో ఇప్పుడు తవా పైన 3 పెడతాను చూడండి. ఇవి కొంచెం మీరు స్టిక్స్ వెనక్కి పెట్టుకోండి, ఎందుకంటే అవి హీట్ ఎక్కిపోతాయి కదా ముందు పెడితే. సో మళ్ళీ మనం తిప్పుకోవాలి కదా, అందుకోసమని. సో ఇప్పుడు మనం దానిపైన ఆయిల్ వేసుకొని అటు ఇటుగా తిప్పుకుంటా, దీనిపైన కూడా మనం చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే బాగా మాడిపోతాయి. సో నెమ్మదిగా చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం చికెన్ కూడా చేసుకోవచ్చు, పన్నీర్ కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెసే, ఏం తేడా లేదండి. సో ఒకసారి ట్రై చేయండి, దేంతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. అందులో పిల్లలైతే ఎక్కువగా ఇష్టపడతారు ఇలాంటివి చేసినప్పుడు. పిల్లలకి ఒకే రకం స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేంజ్ చేస్తూ రకరకాలుగా పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి రెడీ అయిపోయాయి ఈ 3 కూడా. చూస్తున్నారుగా, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. పిల్లలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు వీటిని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.